తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లారు. 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లారు. అక్కడ 3 రోజుల పర్యటన అనంతరం దావోస్ వెళ్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట ఉంటారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు సీఎం రేవంత్, మంత్రి, అధికారులు సింగపూర్లో పర్యటిస్తారు. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సందర్శిస్తారు. నైపుణ్య అభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు. సింగపూర్లో రివర్ ఫ్రంట్ ను ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రపంచ స్థాయిలో చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉండడంతో అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియాను అభివృద్ది చేసిన తీరును పరిశీలిస్తారు. సింగపూర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి, బృంద సభ్యులు ఈ నెల 20న ఉదయం దావోస్ చేరుకుంటారు. 20 నుంచి 22 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025లో పాల్గొంటారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈసారి అంతకు మించి పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగనుంది.